కోసల అనే రాజ్యాన్ని సుందరవీరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. సుందరవీరుడి రూపంతో పాటు మనసు కూడా సుందరమైనదే. ప్రజలని ఆయన కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అయితే అనుకోకుండా ఆయన ఒకరోజు అనారోగ్యంతో మంచాన పడ్డారు. మంత్రి చంద్రసేనుడు ఆందోళన చెంది రాజ్యం నలుమూలల నుంచి గొప్ప గొప్ప వైద్యులను పిలిపించాడు. వైద్యులారా, మీరందరూ మహారాజుగారిని పరీక్షించారు కదా, ఎందుకైనా అనారోగ్యం కుదుటపడ్డం లేదు? అసలు ఆయనకు వచ్చిన రోగమేమిటో కనుగొన్నారా? మంత్రివర్య, మహారాజు దేహంలో వాత, పిత్త, కఫమూల సమతుల్యత తప్పింది. దీనికి మా దగ్గరున్న అపురూపమైన చూర్ణం పనిచేస్తుంది. అయితే ఆ చూర్ణం తయారు చేయడానికి ఒక 400 రూపాయలు ఖర్చవుతుంది. అయ్యో, కేవలం చూర్ణంతో ఏమి లాభం? మహారాజుకు మహాశక్తితో కూడిన తైలమర్ధన అవసరం. ఆ తైలం వేరే దేశం నుండి తెప్పించాలి. అందుకు 500 బంగారు నాణాలు ముందుగా చెల్లించాలి. రాజుగారి ఆహార నియమాలను మార్చితేనే ఈ సమస్య పరిష్కరించబడుతుంది. అందుకు ఆయనకి మిక్కిలి మేలైన పోషకాలను కాశ్మీరు హిమాలయాల నుండి తెప్పించాలి. అందుకు ఒక 600 నాణేలు ఖర్చవుతాయి. మీరంతా రాజుగారి వ్యాధి గురించి కాకుండా బంగారు నాణాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే 10 మంది వైద్యులు వచ్చి వెళ్లారు. వాళ్ళందరికీ వేల సంఖ్యలో బంగారు నాణాలిచ్చాను. కానీ మహారాజుగారి వ్యాధి నయం కావడం లేదు. మీరు కూడా ధనం కోసమే వచ్చినట్లు నాకు తోస్తోంది. క్షమించండి మంత్రివర్య, వైద్యమంటే శ్రమతో కూడుకున్న పని. మందులు సిద్ధం చేయడానికి ఖర్చవుతుంది కదా. మహారాజు ఆరోగ్యం కంటే ధనం ఎక్కువేం కాదు. కానీ మా కష్టానికి ఫలితం ఉండాలి కదా. మంత్రివర్య, వీరిని వెళ్లమనండి. నా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు ఉంది. కాని వీరు మాత్రం నా దేహాన్ని ధనం సంపాదించే సాధనంగా చూస్తున్నారు. ఇలాంటి వారి వైద్యం నాకు వద్దు. వచ్చిన వైద్యులందరూ మొహం చాటేశారు. రాజుగారి పరిస్థితి విషమించసాగింది. అప్పుడే ఆ రాజ్యంలో నివసించే ఒక వృద్ధ వైద్యుడి గురించి మంత్రికి తెలిసింది. ఆయన పేరు శాంతవర్ధనుడు. ఆయన కేవలం వైద్యమే కాదు, ఆయుర్వేదంలోని నిగూఢ రహస్యాలు తెలిసిన జ్ఞాని. మంత్రి స్వయంగా వెళ్లి ఆయన్ని పిలుచుకొచ్చాడు. శాంతవర్ధనుడు రాజుగారిని కొన్ని రోజులపాటు నిశితంగా పరిశీలించాడు. ఆయన ఇచ్చే కషాయాల వల్ల రాజుగారు కొంతవరకు కళ్ళు తెరిచారు. కొంచెం ఆహారం తీసుకున్నారు. కాని పూర్తిస్థాయిలో లేవలేకపోయారు. ఆచార్య, మీరు వచ్చాక మహారాజుగారిలో కొంత మార్పు వచ్చింది. కాని ఆయన పాత ఉత్సాహం రావడం లేదు. మంత్రివర్య, నేను ఇచ్చే మందులు రాజుగారికి కొంత ఉపశమనం అందిస్తున్నాయి. కాని ఆ రోగాన్ని మూలాల నుంచి పెకిలించే శక్తి వీటికి లేదు. అంటే మన మహారాజు మళ్ళీ మునుపట్లా మారరా? అలా మారడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? ఉంది చంద్రసేన. మన రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న దట్టమైన అడవిలో ఒక ప్రత్యేకమైన లోయ ఉంది. అక్కడ మాత్రమే పెరిగే సంజీవ మూలిక ఒకటి ఉంటుంది. ఆ మూలికను సేకరించే విధానము ఆ అడవిలో నివసించే గిరిజనులకు మాత్రమే తెలుసు. గిరిజనులకా? వారికి అంతటి ప్రాచీన వైద్యం ఎలా లభించింది? ప్రకృతి ఒడిలో పెరిగేవారికి ప్రకృతి రహస్యాలు తెలుస్తాయి. వారు ఆ మూలికలను దేవుడి ప్రసాదంగా భావిస్తారు. వారికే దాని అసలు శక్తి తెలుసు. మనం అక్కడకు వెళ్లడం ఒక్కటే మిగిలిన మార్గం. అయితే ఆలస్యమెందుకు? ఇప్పుడే సైన్యాన్ని పంపి మూలికలు తెప్పిస్తాను. వారికి కావలసినంత ధనమిస్తాను. సైన్యంతో మూలికలు రావు మంత్రివర్య. భక్తితో, వినయంతో వెళ్ళాలి. నేను కూడా మీతో వస్తాను. పదండి. మంత్రి చంద్రసేనుడు, వృద్ధ వైద్యుడు శాంతవర్ధనుడు ఒక చిన్న గుర్రపు బండిలో అడవికి బయలుదేరారు. అడవి మార్గంలో ప్రయాణం సాగింది. చివరకు అడవి లోపల ఉన్న ఒక గూడెం చేరుకున్నారు. అక్కడ మనుషులు చాలా సహజంగా, ఎటువంటి ఆడంబరాలు లేకుండా జీవిస్తున్నారు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద మూలికలను నూరుతున్నాడు. ఆయనే భీముడు, ఆ గూడెం పెద్ద మరియు ప్రధాన వైద్యుడు. పెద్దల్లారా, మేము కోసల దేశం మహారాజు సుందరవీరుని ఆస్థానం నుంచి వచ్చాము. నేను ఆ రాజ్యపు ప్రధానమంత్రిని. నమస్కారం మంత్రివర్య. ఇంత దూరారణ్యానికి మీరు రావటానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. మీ రాకకి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా మంత్రివర్య? మహారాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రాణాలు కాపాడటానికి మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన సంజీవని మూలికలు కావాలి. ఆ మూలికలను మాకివ్వండి. అందుకు ప్రతిఫలంగా బంగారు నాణాలు తీసుకోండి. మంత్రివర్య, సంజీవ మూలికలు అంగడిలో అమ్మే వస్తువులు కావు. ఈ బంగారంతో నాకు పనిలేదు. మాకు ఆకలేస్తే అడవి పండ్లిస్తుంది, దాహం వేస్తే సెలయేరు నీరిస్తుంది. మాకు బంగారం ఎందుకు? ఏమిటి నీ గర్వం? రాజ్యానికి మంత్రిని వచ్చి అడుగుతుంటే ధనాన్ని తిరస్కరిస్తావా? మూలికలివ్వడానికి నీకు అభ్యంతరమేమిటి?
అభ్యంతరం మూలికలు ఇవ్వడానికి కాదు మంత్రివర్య. రోగిని చూడకుండా రోగం ఏమిటో దాని తీవ్రత ఏంటో తెలియకుండా మందిస్తే అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు. నేను మహారాజును స్వయంగా చూడాలి. భీముడా, నేను ఆయన్ని పరీక్షించాను కదా, నా మాట విను. ఆచార్య, మీకు వైద్యం తెలుసు, కానీ ఈ అడవి మూలికల స్వభావం నాకు తెలుసు. రోగి నాడి నా చేతికి తగలాలి. అప్పుడే ఆ మూలిక ఎంత మోతాదులో ఇవ్వాలో నాకు తెలుస్తుంది. మీ మహారాజుని ఇక్కడికి తీసుకురండి, లేదా నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. ఈ భీముడికి ఎంత పొగరు! రాజధానికి వచ్చి అందరి ముందు గొప్పలు చెప్పుకుని మహారాజు దగ్గర ఇంకా పెద్ద బహుమానం ఆశించి ఇలా నాటకాలు ఆడుతున్నాడు కాబోలు. సరే, మహారాజు ప్రాణం ముఖ్యం కాబట్టి వీణ్ణి తీసుకువెళ్తాను. సరే, మా వెంట పద. మంత్రి చంద్రసేనుడు భీముడిని రాజభవనానికి తీసుకువచ్చాడు. భీముడు రాజప్రసాదం వైభవాన్ని చూసి ఆయన ఏమాత్రం ప్రభావితం కాలేదు. నిశ్శబ్దంగా రాజుగారి గదిలోకి వెళ్లాడు. రాజుగారి కళ్లను నిశితంగా చూశాడు. నాలుకను పరీక్షించాడు. చివరికి నాడిని పట్టుకున్నాడు. గదిలోని వారందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కాసేపటికి భీముడు కళ్ళు తెరిచి నిట్టూర్చాడు. మహారాజా, మీరు చాలా అదృష్టవంతులు. ఇంతకాలం మీకు చికిత్స చేసి ఆ ఆచార్యులు మీ ప్రాణాల్ని నిలబెట్టారు. లేదంటే ఈ రోగం మిమ్మల్ని ఈపాటికే మట్టిలో కలిపేసేది. భీముడా, నా ప్రాణాలు నిలుస్తాయా? నాకు ఎందుకు ఇలా జరిగింది? మహారాజా, మీకు వచ్చింది వ్యాధి కాదు, కుట్ర. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన రోగం కాదు. ఎవరో మీకు అత్యంత సన్నిహితులు మీ ఆహారంలో ప్రతిరోజు సూక్ష్మ మోతాదులో ఒక రకమైన హాని చేసే పదార్థాన్ని కలుపుతున్నారు. అది శరీరంలోని అవయవాలను మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తుంది. హాని చేసే పదార్థమా? రాజభవనంలో అంతటి భద్రత ఉండగా అలా ఎలా జరుగుతుంది? భీముడా, నువ్వేదో భ్రమపడుతున్నావు. మంత్రివర్య, అడవిలో ఏ జంతువు ఏ చెట్టు ఆకు తిని తుదిశ్వాస విడిచిందో నేను చెప్పగలను. రాజుగారి నాడిలో ఉన్న వేగం చూసి చెబుతున్నాను. ఇది ఖచ్చితంగా ఎవరో ఆయన పైన పన్నిన పన్నాగం వలనే జరిగింది. ఆ హానికారక పదార్థానికి విరుగుడైన నీలి సంజీవిని మూలిక నా దగ్గరుంది. దీన్ని 3 రోజుల పాటు పాలతో కలిపివ్వండి. కాని ఒక్క షరత్తు, రాజుగారి ఆహారం ఇకపై నా పర్యవేక్షణలోనే ఉండాలి. సరే భీముడా, నా ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నాను. భీముడు చెప్పినట్లే 3 రోజులు చికిత్స సాగింది. 3వ రోజు ఉదయానికి రాజుగారి ముఖంలో కాంతి తిరిగి వచ్చింది. శరీరంలో సత్తువ పెరిగింది. ఆయన మంచం మీద నుంచి లేచి కూర్చున్నారు. ఏ వైద్యుడి వల్ల సాధ్యం కానిది ఆ గిరిజన వైద్యుడి వల్ల సాధ్యమైంది. రాజ్యమంతా పండుగ చేసుకుంది. రాజుగారు సభ ఏర్పాటు చేసి భీముడికి ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. భీముడా, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను మృత్యువు కౌగిలి నుండి బయటకు తీసుకొచ్చావు. ఈ రాజ్యం నీకు రుణపడి ఉంటుంది. నీకు ఏమి కావాలో కోరుకో, ఎంత ధనం కావాలో కోరుకో. మహారాజా, నేను ముందే చెప్పాను కదా, నాకు ధనంతో పనిలేదు. వైద్యం చేయడం నా కర్తవ్యం. అడవి మాకు నేర్పిన విద్య ఇది. దాన్ని నేను వ్యాపారంగా చూడలేను. నీ పద్ధతులు నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నాయి భీముడా. ఇంతటి గొప్ప విద్య నీ దగ్గర ఉంది కదా, మరి మన రాజ్యంలో ఉన్న ఇతర వైద్యులకు కూడా ఈ రహస్యాలను నేర్పించు. అప్పుడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా. క్షమించండి ప్రభు, నేనీ విద్యను అందరు వైద్యులకు నేర్పించలేను. ఎందుకంటే వైద్యం అనేది కేవలం పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అది మనసుతో చేసే పని. ఈ విద్య కేవలం నిస్వార్థపరుడికి మాత్రమే అందాలి. ఒకవేళ నేను దీన్ని అందరు వైద్యులకు నేర్పిస్తే రేపు వారు దీన్ని వ్యాపారంగా మారుస్తారు. రోగి యొక్క ప్రాణం కంటే వారు సంపాదించే ధనానికే విలువిస్తారు. వైద్యం ఎప్పుడు వ్యాపారం అవుతుందో అప్పుడే అది తన పవిత్రతను కోల్పోతుంది. రోగిని ఒక మనిషిగా కాకుండా ఒక ధనసంచిలా చూసే రోజొస్తుంది. అటువంటి ప్రమాదాన్ని తీసుకురావటం నాకిష్టం లేదు ప్రభు. కాని భీముడా, వైద్యం విస్తరించాలి కదా, అప్పుడే కదా లోకానికి మేలు. నిజమే మంత్రివర్య, కాని అది కేవలం సేవగా ఉన్నంతవరకే మేలు. వ్యాపారంగా మారితే అది రోగాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. కేవలం నిస్వార్థంగా సేవ చేయాలనుకునే వారిని నా దగ్గరకు పంపించండి. వారికి మాత్రమే ఈ రహస్యాలు నేర్పిస్తాను. రాజుగారు భీముడి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించారు. వైద్యం యొక్క పరమార్థాన్ని తెలుసుకున్నారు. భీముడా, నీవు కేవలం నా ప్రాణాన్ని మాత్రమే కాదు, నా రాజ్యపు నీతిని కూడా కాపాడావు. వైద్యమంటే వ్యాపారం కాదు, అదొక సేవ అని నీవు నిరూపించావు. నీ గూడెం ప్రజలందరికీ మన సైన్యంలో మరియు ఇతర విభాగాల్లో గౌరవప్రదమైన అవకాశాలు కల్పిస్తాను. నీవు ఈ రాజ్యంలో ఒక గౌరవ సలహాదారునిగా ఉండు. ధన్యవాదాలు మహారాజా. కాని నా స్థానం అడవిలోనే ఉంది. ఎప్పుడైనా మీకు అవసరమైతే పిలవగానే నేనొస్తాను. కాని నా వైద్యం మాత్రం ఎప్పటికీ ఉచితంగా సేవగానే ఉంటుంది. భీముడా, నీవు నిజమైన వైద్యుడివి.
మేము చదువుకున్న గ్రంథాల కంటే నీ నిస్వార్థమైన సేవయే గొప్ప ఔషధం. మంత్రివర్య, ఒక్క మాట గుర్తుంచుకోండి. వైద్యం చేసేవాడు రోగిని తన సొంత మనిషిగా చూసినప్పుడే ఆ మందు పనిచేస్తుంది. అది వ్యాపారమైతే మందు కంటే ముందు రోగి భయం పెరుగుతుంది. ఎప్పటికీ వైద్యాన్ని సేవగానే ఉంచండి. భీముడు తన గూడెం వైపు నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోయాడు. సుందరవీర మహారాజు మళ్లీ మునుపటి తేజస్సుతో రాజ్యాన్ని పాలించసాగారు. కాని ఆయన మనసులో మాత్రం భీముడు చెప్పిన మాటలు ఎప్పుడూ మెదులుతూనే ఉన్నాయి. అదే సమయంలో తన వేగుల ద్వారా ఆరా తీయగా రాజభవనంలోని ఒక సామంత మంత్రి రాజుగారి పట్ల అసూయతో భోజనంలో హానికర పదార్థం కలుపుతున్నట్లు తేలింది. అతన్ని రాజు రాజ్యబహిష్కరణ చేశాడు. భీముడి స్ఫూర్తితో విరాట నగరంలో ఏ వైద్యుడూ రోగి నుంచి అధిక ధనం వసూలు చేయకూడదని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని రాజుగారు కఠినమైన చట్టం చేశారు. వైద్యం వ్యాపారం కాదు, అదొక జీవన దానం అని ఆ రాజ్యం ప్రపంచానికి చాటి చెప్పింది.